And welcome to Shanta Lakshmi IAS Academy Prelims Punch 2021 సిరీస్. ఈ సిరీస్లో మనం ప్రిలిమ్స్ 2021కి కావాల్సిన జూన్ మంత్ ఇంపార్టెంట్ పాలిటీ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తాం. సో ఆ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఫర్ టుడే ఈజ్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్. ఇది మనకు న్యూస్లో ఎందుకుంది అంటే 2020లో వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ అనే ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ని ఇచ్చింది. దాంట్లో మన ఇండియాకి 69th ర్యాంక్ వచ్చింది. సో ఇది ఇందుకు మనకు న్యూస్ లో ఉంది. సో బిఫోర్ గెటింగ్ టు నో మోర్ అబౌట్ వాట్ ఈస్ దిస్ వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ అండ్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ అంటే ఏంటి అండ్ 69th పొజిషన్ రావడం వల్ల మన కన్సర్న్స్ ఏంటి అని డిస్కస్ చేసుకునే ముందు లెట్ us ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. సో మనకు వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ అనేది ఆర్గనైజేషన్ అనుకున్నాం కదా, ఇది ఒక ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండి. సో ఇదే డిఫైన్ చేసింది రూల్ ఆఫ్ లా అంటే ఏంటి అనే దానికి ఒక 4 ప్రిన్సిపల్స్ ఇచ్చింది. ఈ 4 ప్రిన్సిపల్స్ కనుక సాటిస్ఫై చేసినట్లయితే అది రూల్ ఆఫ్ లా డెఫినేషన్ కిందకి వస్తుంది అన్నట్టుగా మనకు ఇచ్చారు. సో మరి వీళ్ళ ప్రకారం రూల్ ఆఫ్ లా అంటే ఏంటంటే ద గవర్నమెంట్ అండ్ ఇట్స్ అఫీషియల్స్ అండ్ ఏజెంట్స్ ఆర్ అకౌంటబుల్ అండర్ ద లా. ఏదైనా లా చేసినప్పుడు ద గవర్నమెంట్ అండ్ ఇట్స్ అఫీషియల్ షుడ్ బి అకౌంటబుల్, దే షుడ్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్ లా. అండ్ దోస్ లాస్ అంటే ఏవైతే లాస్ మనకు పార్లమెంట్ క్రియేట్ చేస్తుందో ఆ లాస్ మనకు క్లియర్ గా ఉండాలి అండ్ స్టేబుల్ అండ్ ఫెయిర్ గా ఉండాలి అండ్ దే షుడ్ ప్రొటెక్ట్ ద ఫండమెంటల్ రైట్స్ ఇంక్లూడింగ్ సెక్యూరిటీ ఆఫ్ పర్సన్స్ అండ్ ప్రాపర్టీ. అండ్ ఆల్సో మనం లా ఎనాక్ట్ చేయడం ప్రాసెస్ ఉంటుంది కదండి. ఒక లా మనకు క్రియేట్ చేసినప్పుడు ఆ లా ఎలా ఎనాక్ట్ చేస్తున్నాము, ఎలా అడ్మినిస్టర్ చేస్తున్నాము, ఎలా ఎన్ఫోర్స్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ కదా. సో ఇది కూడా మన థర్డ్ పాయింట్, దట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ లాస్ ఆర్ ఎనాక్టెడ్. ఎలా అడ్మినిస్టర్ చేస్తున్నారు, ఎలా ఎన్ఫోర్స్ చేస్తున్నారు అండ్ ఎన్ఫోర్స్ చేసిన లా ఎంత యాక్సెసిబుల్ గా ఉంది మన సిటిజన్స్ కి అండ్ అది ఎంత ఎఫిషియెంట్ గా ఉంది అండ్ ఎంత ఫెయిర్ గా ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. అది కూడా రూల్ ఆఫ్ లా కిందకే వస్తుంది. అండ్ 4th పాయింట్ వచ్చేసి జస్టిస్ ఇస్ డెలివర్డ్ బై కంపిటెంట్ ఎథికల్ అండ్ ఇండిపెండెంట్ రిప్రజెంటేటివ్స్. అంటే జస్టిస్ అనేది ఎంతవరకు డెలివర్ అవుతుంది, ఎంతవరకు కంపిటెంట్ ఉంటుంది, ఎంత ఎథికల్ గా ఉంటుంది ఆ జస్టిస్ అనేది కూడా మనకు ఇంపార్టెంట్. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ వచ్చేసి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకుంది అంటే ఫ్రమ్ బ్రిటన్ నుంచి మనం రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ ని బారో చేసుకున్నాం. దిస్ ఇస్ అబౌట్ రూల్ ఆఫ్ లా డెఫినిషన్ అకార్డింగ్ టు వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్. ఓకే అండి, హోప్ దిస్ ఇస్ క్లియర్. నెక్స్ట్ మనకు రూల్ ఆఫ్ లా ఇండెక్స్ అంటే ఏంటి అంటే రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ఇస్ అ క్వాంటిటేటివ్ అసెస్మెంట్ టూల్. ఇప్పుడు క్వాంటిటేటివ్ అసెస్మెంట్ టూల్ అంటే ఏంటంటే మనకు కొన్ని క్రైటీరియాస్ ఇస్తారు. సే ఒక 6 క్రైటీరియా, 7 క్రైటీరియా ఆర్ 8 క్రైటీరియా ఇస్తారు. ఈ 8 క్రైటీరియాస్ కి కనుక అది మ్యాచ్ అయినట్లయితే ఈ 8 క్రైటీరియాస్ మీద బేస్ చేసుకుని అసెస్ చేస్తూ ఉంటారు. ఎంతవరకు ఏ కంట్రీ ఎక్కడ స్టాండ్ అయింది అని చెప్పి మనకు ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటారు. సో అందుకే ఇది ఒక క్వాంటిటేటివ్ అసెస్మెంట్ టూల్. అండ్ ఇందాక మాట్లాడుకున్నట్టు దిస్ ఇస్ రిలీజ్డ్ బై వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్. అండ్ ఈ వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. అండ్ ఎందుకు ఇస్తుంది మరి వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ అంటే టు గివ్ ఏ డీటెయిల్డ్ పిక్చర్ ఆఫ్ ది ఎక్స్టెంట్ టు విచ్ కంట్రీస్ అడ్హియర్ టు ద రూల్ ఆఫ్ లా. అంటే డీటెయిల్డ్ పిక్చర్ ఇస్తుంది. దేని గురించి అంటే కంట్రీస్ ఎంతవరకు కట్టుబడి ఉన్నాయి రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ కి, అనే ప్రిన్సిపల్స్ కి కంట్రీస్ ఎంతవరకు కట్టుబడి ఉన్నాయి అనే దాని మీద రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ని ఇస్తుంది. మరి ఎన్ని కంట్రీస్ ఉన్నాయి ఇందులో అంటే 128 కంట్రీస్ ని బేస్ చేసుకొని ఇస్తుంది. అవుట్ ఆఫ్ 128 కంట్రీస్ లో ఇండియాస్ పొజిషన్ ఇస్ 69th పొజిషన్. ఇంకొకటి మనకు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ చూసుకుంటే కనుక ఈ నెంబర్స్ అంటే 69th పొజిషన్ అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ రిపోర్ట్ ఎవరిచ్చారు, ఎవరు రిలీజ్ చేశారు ఈ ఇండెక్స్ ని అనేది ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ విల్ బి ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఈ 8 ఫ్యాక్టర్స్ కూడా 8 ఫ్యాక్టర్స్ ఇన్ విచ్ అంటే ఈ 8 ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని ఇచ్చారు కదా మనకు ఈ ఇండెక్స్. సో ఈ 8 ఫ్యాక్టర్స్ కూడా ఇంపార్టెంట్ అవుతాయి. అవేంటో చూద్దాం. సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి కన్స్ట్రెయింట్స్ ఆన్ గవర్నమెంట్ పవర్స్.
సో మనకు కన్స్ట్రెయిన్స్ ఆన్ గవర్నమెంట్ పవర్స్ అనేది ఇంపార్టెంట్ అండి. గవర్నమెంట్ టు అథారిటేటివ్ అయితే కూడా కరెక్ట్ కాదు కదా. సో కన్స్ట్రెయిన్స్ అనేటివి ఉండాలి. అండ్ ఆల్సో అబ్సెన్స్ ఆఫ్ కరప్షన్, మన కరప్షన్ ఉండకూడదు. అండ్ గవర్నమెంట్ ఎంత ఓపెన్ గా ఉంటుంది అండ్ ఎంతవరకు ఫండమెంటల్ సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తున్నారు. And in the same way their order and security of people and property ఎంతవరకు ఉంటుంది. అండ్ రెగ్యులేటరీ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఎంతవరకు జరుగుతుంది. అండ్ సివిల్ జస్టిస్ అండ్ క్రిమినల్ జస్టిస్ ఎలా జరుగుతున్నాయి అనే ఈ 8 పారామీటర్స్ మీద బేస్ చేసుకొని మనకు వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ అనేది మనకు ఇండెక్స్ ఇస్తుంది. సో మనకి ఇప్పుడు 2019 లో చూసుకుంటే గనక మనకు సేమ్ క్వశ్చన్ వచ్చిందండి. అంటే ఎలా అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యొక్క పారామీటర్స్ ఏంటి అన్నట్టుగా మనకు ప్రిలిమ్స్ లో అడిగారు 2019 లో. సో అదే విధంగా మనకు ఇలా ఈ పారామీటర్స్ అడిగే అవకాశం ఉందండి 2020-21 లో. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఈ పారామీటర్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ మరి టాప్ పర్ఫార్మర్స్ ఎవరు ఇందులో? రూల్ ఆఫ్ లా ఇండెక్స్ లో టాప్ పర్ఫార్మర్స్ ఎవరు అంటే డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, స్వీడన్ ఇవన్నీ కూడా టాప్ పర్ఫార్మర్స్. దట్ మీన్స్ స్కాండినేవియన్ కంట్రీస్ కూడా టాప్ పర్ఫార్మింగ్ లో ఉన్నాయి. అంటే ఇక్కడ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ని బాగా ఫాలో అవుతున్నారు. Whereas India is in 69th position. Okay. Next. మనకు ఎందుకు మరి ఇండియా 69th పొజిషన్ లో ఉంది అంటే why is this a concern and point చూసుకుంటే కనుక, ఎందుకంటే ఇండియాస్ పొజిషన్ ఎప్పుడు కూడా అమాంగ్ టాప్ 50 లో లేదు. సో దట్ ఈస్ అ కన్సర్న్. టాప్ 50 లో లేకున్నా సరే మన గవర్నమెంట్ అనేది ఎప్పుడు కూడా సక్సెసివ్ గవర్నమెంట్స్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ ఆర్ నాట్ టేకింగ్ ఎనీ కేర్ ఆర్ నాట్ టేకింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ అని చెప్పుకోవచ్చు ఒక విధంగా చూస్తే. సో అది మనకు కన్సర్నే కదా. అండ్ ఆల్సో ఇప్పుడు 69th పొజిషన్ లో ఉంది అంటే దాని అర్థం ఏంటండి అంటే దాని అర్థం పూర్ పర్ఫార్మెన్స్ ఉంది. దిస్ కన్ఫర్మ్స్ పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియా ఇన్ దిస్ 8 సెక్టర్స్. అంతే కదా. ఇప్పుడు కన్స్ట్రెయిన్స్ ఆన్ గవర్నమెంట్ పవర్స్ చూసుకున్నా, కరప్షన్ విషయంలో చూసుకున్నా, ఫండమెంటల్ రైట్స్ విషయంలో చూసుకున్నా, పబ్లిక్ ఆర్డర్ అండ్ సెక్యూరిటీ విషయంలో చూసుకున్నా, సివిల్ అండ్ క్రిమినల్ జస్టిస్ విషయంలో చూసుకున్నా కానీ మన ఇండియా పర్ఫార్మెన్స్ పూర్గా ఉంది అని అర్థం. అండ్ పూర్ రూల్ ఆఫ్ లా అంటే దాని ఎఫెక్ట్ మన పీపుల్ ఆర్ సిటిజన్స్ యొక్క రైట్ టు లైఫ్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. దేర్ లిబర్టీ మీద, దేర్ ఎకనామిక్ జస్టిస్ మీద, ఫ్రాటర్నిటీ మీద, ఇండివిజువల్ డిగ్నిటీ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్ కి కూడా అది థ్రెట్ లాగా ఉంటుంది. అండ్ దిస్ ఆల్సో ఎఫెక్ట్స్ రైట్స్ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 14 and 21. ఆర్టికల్ 14 ఏంటండి? రైట్ టు ఈక్వాలిటీ కదా. అండ్ 21 అంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో వీటికి కూడా ఇది థ్రెట్ లాంటిదే అని చెప్పుకోవచ్చు. అందుకే దిస్ ఇస్ అ పాయింట్ ఆఫ్ కన్సర్న్. అండ్ ఇంకో విషయం చూసుకుంటే ఇందాక డిస్కస్ చేసాం కదండి. అండ్ ఇంకో విషయం చూసుకుంటే మనకు లాస్ట్ స్లైడ్ లో డిస్కస్ చేసాం కదా. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనకు 2018 లో ఇంకో క్వశ్చన్ కూడా ఇచ్చారు. లా ఆఫ్ ఇండెక్స్ ఇస్ రిలీజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇది 2018 క్వశ్చన్ అండి. ఇప్పుడు దీనికి మీరు ఆన్సర్ చెప్పొచ్చు అని అనుకుంటున్నాను. ఏంటండి 4 ఆప్షన్స్ లో? దిస్ విల్ బి వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ ఇక్కడ చూసుకున్నట్లు. ఓకే. So this is 2018 question. Okay అండి. Now let's move ahead. Okay. ఇంకో క్వశ్చన్ కూడా ఇచ్చారు మనకు 2018 లోనే రూల్ ఆఫ్ లా మీద. ఏమి ఇచ్చారంటే which of the following are regarded as main features of rule of law. ఇందాక మనం చూసుకున్నాం కదా ఏ పారామీటర్స్ మీద రూల్ ఆఫ్ లా అనేది డిసైడ్ చేస్తున్నారు అండ్ రూల్ ఆఫ్ లా డెఫినేషన్ ఏంటి, ఏం ప్రిన్సిపల్స్ అప్హెల్డ్ చేస్తే మనకు రూల్ ఆఫ్ లా కిందకి వస్తుంది అనేది అన్ని పాయింట్స్ చూసుకున్నాం కదండి. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ టాపిక్ అండ్ యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ అండ్ పోస్ట్ ఇట్ ఇన్ యువర్ కమెంట్స్ లో చూస్తామండి మేము ఆన్సర్ అండ్ రైట్ ఆన్సర్ కూడా పోస్ట్ చేస్తాం. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అన్ ఆన్సర్. Okay అండి. So this is it for today. So I hope you have understood this topic. So if you like this topic, then please make sure you like, share and subscribe to our channel.